జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 జూన్ నెల 2వ తారీఖు నుంచి 2024 జూన్ 8వ తారీఖు వరకు ఈ వారంలో ఉన్న గోచర గ్రహస్థితులు ప్రసాదించే ఫలితాలు తదితర అంశాలన్నీ ఒకసారి మనం చూద్దాం. ముందుగా గోచర గ్రహస్థితులు. ఈ వారం గోచర గ్రహస్థితులు అన్ని రాశుల్లో ప్రథమ రాశి అయిన మేష రాశిలో ఆ రాశ్యాధిపతి అయిన మంగళ సంచారం, కుజ భగవానుడు సంచారము. తదుపరి వృషభ రాశిలో గురు భగవానుడు, రవి, బుధ, గురు, శుక్ర 4 గ్రహ దేవతల సంచారం వృషభ రాశిలో చోటు చేసుకుంటూ ఉంది. కన్యా రాశిలో కేతుగ్రహ సంచారము, కుంభరాశిలో స్వస్థానగతుడైన శనీశ్వరుడు సంచారం, అలాగే మీనరాశిలో రాహుదేవుని సంచారం. అన్ని రాశుల్ని 2 రోజుల్లో చుట్టి వచ్చే చంద్రభగవానుడు ఈ వారము మీనరాశి మొదలుకొని మిథున రాశి వరకు ఆయన సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు. అంటే ఈ వారం ప్రారంభంలో మీనరాశిలో ఉన్న ఆయన 8వ తారీఖుకి మిథున రాశిలోకి వచ్చేస్తారు. ఈ వారం ఉన్న ఈ గోచర గ్రహస్థితుల్లో ఒక ప్రత్యేక అంశం ఉంది. ఆ ప్రత్యేక అంశం ఏంటి, ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఇది చూసి అప్పుడు మనం రాశుల వారీగా ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని, మరియు దానికి తగ్గ పరిహారాలు ఏం చేసుకోవాలి, ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం. వృషభ రాశిలో 4 గ్రహాల సంచారం. వృషభ రాశ్యాధిపతి అయిన శుక్రుడి సంచారము, గురుని సంచారము, బుధుని సంచారము, సూర్యనారాయణమూర్తి సంచారం. ఈ 4 గ్రహాల సంచారము, ఈ 4 గ్రహాలు ఏకకాలంలో కాలపురుషుడు కుండలిలో అష్టమ రాశి అయిన వృశ్చిక రాశి మీద దృష్టి పెట్టాయి. అంటే సప్తమ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తుంది. మనం మేషరాశి నుంచి కాలపురుషుడు కుండలిలో నుంచి మనం చూసుకుంటే వృశ్చిక రాశి అష్టమ రాశి అవుతుంది. ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితులు ఈ చతుర్గ్రహ కూటమి చాలా విశేషమైనది, శుభప్రదమైనది కూడా శుభప్రదమైనదిగా కూడా మనం ఇక్కడ పరిగణించాలి. దానికి కారణం ఏంటంటే, శుభప్రదం అవడానికి కారణము దేవగురువు, రాక్షస గురువులు వీళ్ళిద్దరూ కలిసి ఒకే రాశిలో శుక్రాచార్యుల వారి రాశిలో కలిసి ఉండడము ఒకటి. బుధుడు ఎప్పుడైనా శుభులతో కూడితే ఆయన బుధుడు కూడా శుభుడే అవుతాడు. అందువల్ల 3 శుభగ్రహాలు. సూర్యనారాయణమూర్తి తటస్థంగా వ్యవహరిస్తాడు ఈ రాశిలో. అయితే ఇక్కడ ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్స్ కొన్ని విషయాల్లో చాలామందికి చోటు చేసుకోబోతుంది, ద్వాదశ రాశుల వారికి కూడా. అయితే ఎప్పుడైనా సరే ఇది మీ జన్మజాతకం కనుక బాగా సపోర్టింగ్గా ఉంటే మీరు ఈ ఫైనాన్షియల్ ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు ఈ వారంలోనే చూడవచ్చు. ఒకవేళ మీ జన్మజాతకం కనుక సపోర్టింగ్గా లేకపోయినా సరే గోచారం ఫలాన్ని ప్రసాదిస్తూ ఉంది కాబట్టి కమింగ్ 6 monthsలో ఎనీ టైం మీరు ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆర్థికపరమైన మార్పులు చూస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి, 12 రాశుల వారికి కూడా ఆర్థిక పరంగా ప్లస్సే జరుగుతుంది. ఎందుకంటే కాలపురుషుడు కుండలిలో ద్వితీయ రాశిలో వారి సంచారము వృశ్చిక రాశి మీద దృష్టి పెట్టడం వల్ల ఫైనాన్షియల్ ఆర్థిక స్థితిగతుల్లో మంచి మార్పులు ద్వాదశ రాశుల వారికి చోటు చేసుకుంటాయి. ఇందాక నేను చెప్పినట్టు ఒకవేళ మీ జన్మకుండలి ఇప్పుడే బాగా సపోర్టింగ్గా ఉంటే అది ఈ నెలలో చూడొచ్చు, ఈ వారంలో చూడొచ్చు. సపోర్టింగ్గా లేకపోయినా గోచారం ప్రసాదిస్తుంది కాబట్టి 6 నెలల్లో ఈ ఫలితాలు మీరు అందుకోవడానికి చక్కని అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, సపోజ్ మీ జన్మకుండలి సహకారంగా లేకపోయినా కూడా 30% ఈ రిజల్ట్స్ మీకు అప్లికేబిలిటీ ఉంటుంది. అంటే ఒక 30% మీకు ఫైనాన్షియల్లో ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. మీ జన్మకుండలి బాగుంది, ఇప్పుడు గోచారంలో కూడా బాగుందంటే ఇది ఇంకా డబల్ బొనాంజా అవుతుంది. మీ జన్మ స్థితిగతుల్ని, మీ జన్మ జాతకంలో ఉన్న గ్రహాల స్థితిగతులను అనుసరించి ఈ విషయాలు ఆధారపడి ఉంటాయి. అయితే మేజర్ ఇంపాక్ట్ ఏ రాశుల వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి అంటే 12 రాశుల వారికి ఇది బెనిఫిట్ అయినా సరే కొంచెం ఒక 10%, 30% బోనస్ బఫర్ కొన్ని రాశుల వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి ఆ రాశులు ఏంటో మనం చూద్దాం. మొదటగా ఈ సంచారం చోటు చేసుకోబోతోంది వృషభ రాశిలో కాబట్టి వృషభ రాశి వాళ్ళకి డెఫినెట్గా ఇది ప్లస్ అవుతుంది. తులారాశి వాళ్ళకి ఈ సంచారం ప్లస్ అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంచారం చాలా ప్లస్ అవుతుంది. మకర కుంభరాశుల వాళ్ళకి ఇది చాలా ప్లస్ అవుతుంది. అందరికంటే ఎక్కువ లబ్ధి పొందేది కర్కాటక రాశి వాళ్ళు. కర్కాటక రాశి తర్వాత నెక్స్ట్ ప్లేస్ అంటే వృషభ రాశి వాళ్ళనే చెప్పాలి. ఎందుకు కర్కాటక రాశి అంటే పంచమ స్థానం మీద కర్కాటకం నుంచి పంచమ వృశ్చికం అవుతుంది.
ఇక్కడ లాభంలో 4 గ్రహాల సంచారం, చాలా మంచి గుడ్ టైం కర్కాటక రాశి మరియు కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి కూడా, అంటే ఒకవేళ మీరు కర్కాటక లగ్నం కాకపోయినా కర్కాటక రాశి అయినా, కర్కాటక లగ్నంలో పుట్టి కర్కాటక రాశి కాకపోయినా ఈ ఫలితాలు మీకు వర్తిస్తాయి. ఇది చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్. ఫైనాన్షియల్గా ఒకవేళ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మీ జన్మ స్థితిగతులను అనుసరించి బాగా ఉంటే వెంటనే మీకు చూస్తారు, లేకపోయినా కమింగ్ 6 monthsలో డెఫినెట్గా మంచి ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్స్ చూస్తారు. ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే గమనించాల్సిన అంశం ఏంటంటే, మీ జన్మజాతకం అసలు ఇప్పుడు బాగోనే లేదనుకోండి, అప్పుడు ఇది మీకు ఒక 40% అయితే అప్లికేబిలిటీ ఉంటుంది, 100% అయితే. ఎందుకంటే అక్కడ మీ జన్మజాతకం బాగోలేదు అన్నదాన్ని బాగుపరిచే విధంగా మీకు ఈ యోగం ఉపయోగపడుతుంది. అక్కడ బాగుపరచడానికి ఎనర్జీస్ వెళ్తున్నాయి కాబట్టి కొంత ఒక 40% మీరు తీసుకోగలుగుతారు. ఇప్పుడు మనం తెలుసుకునే కర్కాటక రాశి వాళ్ళు కావచ్చు, వృషభ, కర్కాటక, తుల, మకర, కుంభ ఈ రాశుల వాళ్ళు కావచ్చు, ఈ లగ్నాల వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మీ జన్మజాతకం సహకరిస్తే చాలా మంచి ట్రాన్సిట్. ఒకవేళ సహకరించకపోయినా బాగోలేదు అన్నదాన్ని రిపేర్ చేస్తుంది. రిపేర్ చేసి కొంత మీకు యోగాన్ని ఇస్తుంది. ఫైనాన్షియల్గా 30% 40% యోగాన్ని ఇస్తుంది. ఇదే పాయింట్ మిగతా రాశుల వాళ్ళకు కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే మరి మిగతా రాశుల వాళ్ళ మాట ఏంటి? మరి మనకి మేషరాశి ఉంది, మిథున రాశి ఉంది, కన్య, మేష, మిథున, కన్య, ధను, మీన ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి, ఈ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ గోచారము ఒక 30% అయితే ప్లస్ వస్తుంది. 30% ప్లస్ వస్తుంది. ఒకవేళ మీ జన్మజాతకం బాగా ఉంటే అది ఇంకా బాగా ఉంటుందని మనం తెలుసుకోవాలి. బట్ ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడున్న ఈ చతుర్గ్రహ కూటమి అన్ని రాసుల వాళ్ళకి డెఫినెట్గా ఏదో ఒక ప్లస్ వచ్చేస్తుంది. టైం ఫ్రేము మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. అది ఇప్పుడు కమింగ్ 6 months ఈ విషయం మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. ఇక మనం విడివిడిగా మీ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలా ఉంటుంది, అసలు ఈ చతుర్గ్రహ కూటమి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది, ఇవన్నీ కూడా మనం చక్కగా క్లుప్తంగా మరియు సవివరణంగా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీనరాశి వాళ్ళకి తృతీయ స్థానంలో చతుర్గ్రహ కూటమి జరుగుతూ ఉంది. తృతీయ స్థానంలో మీ రాష్ట్రాధిపతి ఉంటూ మీకు ఒక స్పెషల్ యోగాన్ని, అంటే సౌభాగ్య యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ సౌభాగ్య యోగం ఎవరెవరికి ఏ విషయాల్లో మీకు ఉపయోగపడుతుంది, ఇది ఒకసారి మనం చూద్దాము. ఈ చతుర్గ్రహ కూటమి ఆ సౌభాగ్య యోగాన్ని ఇంకా బలపరుస్తుంది. ప్రత్యేకించి మీకు అదృష్టకరమైన సంఘటనలు, గుడ్ న్యూస్లు, లక్కీ ఫెలో అని అందరూ మిమ్మల్ని అనే విధంగా మీ చుట్టూ మీకు పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. అయితే లక్కీ ఫెలో అనే మిమ్మల్ని అనే విధంగా పరిస్థితులు మారుతాయి. మీ జన్మజాతకం సపోర్టింగ్గా లేకపోయినా ప్రతికూలతలను అయితే తొలగిస్తుంది, అనుకూలతలను కొంత కలిగిస్తుంది. మీ జన్మజాతకం బాగా సహకారంగా ఉంటే అదృష్టవంతులుగా మిమ్మల్ని అందరినీ పరిగణించే విధంగా మీ జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి, మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మీ నాన్నగారికి చాలా మంచి శుభ సమయము. అధికారులతోటి మీకు ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగి అవన్నీ కూడా సెటరేట్ అయ్యే విధంగా మంచి శుభ సమయం యాక్టివేట్ అవుతూ ఉంది. మీ నాన్నగారికి చాలా మంచి శుభ సమయము. విదేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేసే వాళ్ళకి ఇప్పుడు ఉన్న ఈ ట్రాన్సిట్ చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. మీ జన్మజాతకంలో అనుకూలంగా లేకపోయినా కొంచెం లాగ్ అయినట్టు ఉంటుంది, కానివ్వండి పని అయితే అవుతుంది. ఎందుకంటే గోచార గ్రహస్థితులు అనుకూలతలను ప్రసాదిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రసాదిస్తూ ఉంటుంది. కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాల్లో చాలా బాగా ఉంటుంది. అందరితో నేబర్స్ తోటి కావచ్చు, మీ కజిన్స్ తోటి కావచ్చు, చుట్టాలతోటి కావచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ తోటి కావచ్చు, చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. గృహానికి సంబంధించిన ఏదైనా ఒక మేజర్ ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతుంది, లేదా మేజర్ డెసిషన్ తీసుకుంటారు. ఈ రెండిట్లో ఏదైనా జరుగుతుంది. గృహానికి సంబంధించిన ఒక నిర్ణయాన్ని, ఇంటికి సంబంధించిన నిర్ణయాలన్నా తీసుకుంటారు, లేదా ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్న, ఈ రెండిట్లో ఏదైనా తటస్థిస్తుంది. ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది ఈ వారము. ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఫేస్ చేస్తూ ఉంటే కనుక, ఆరోగ్య సమస్యలు ఏమన్నా పడుతూ ఉంటే ఆరోగ్య సమస్య నుంచి బయటపడటానికి అవకాశం చాలా బాగా ఉంది. కాంట్రాక్ట్స్ వస్తాయి. ఉద్యోగస్తులకి మంచి కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగాలు వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంటుంది. కాంట్రాక్ట్ అంటే ఇది మేబీ ఇప్పుడు మీరు ఒక చోట వెళ్ళినా కూడా ఉద్యోగానికి అక్కడ మీరు 2-3 years మాత్రమే స్టిక్ ఆన్ అయ్యి ఉండాలని కొంతమంది కండిషన్స్ పెడతారు కదా, అలాంటివి రావడము. లేదా మీరు ఇప్పుడు ఏదైనా ఉద్యోగంలో చేరినా కూడా ఒక 3 years అయితే డెఫినెట్గా అందులోనే ఉంటారు. వాళ్ళు వెళ్ళమంటారు, మీరు వెళ్ళాల్సిన అవకాశం రాదు. ఆల్రెడీ మీరు కంటిన్యూ చేస్తున్న దాంట్లో కూడా మీకు 3 years ఇప్పుడున్న గోచర గ్రహస్థితులు దీపిస్తున్నాయి. 3 years అయితే అందులోనే ఉంటారు. మీ జన్మజాతకం మరీ బాగోకపోయినా ఆ ప్రతికూల పరిస్థితిని ఖండిస్తుంది. బాగా ఉంటే ఇక్కడే మీకున్న చోటే బాగా ఉంటుంది.
మీరు మారాలనుకున్నా అనుకూలంగా ఉంది. ఇలా మీకు ఈ చతుర్గ్రహ కూటమి మరియు ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితులు చాలా చక్కటి సత్ఫలితాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం, మొదట మనం మాట్లాడుకున్నట్టు 4 గ్రహాలు వృషభ రాశిలో కాలపురుషుడి కుండలిలో ద్వితీయ రాశి అయిన వృషభ రాశిలో సంచారం జరుగుతున్నందున మీ జన్మజాతకం ఒకవేళ సపోర్టింగ్గా లేకపోయినా ఈ రెమెడీ చేసుకుంటే ఇంకా కొంత ప్లస్ అవుతుంది. బాగుంటే ఇంకా ప్లస్ అవుతుంది. అసలు ఏం చేసుకోకపోయినా మీకు వచ్చే ఫలితం అయితే వస్తుంది, రెమెడీ చేసుకోకపోయినా. కాకపోతే ఎందుకు చేసుకోవాలి? మనం ఆరోగ్యంగా ఉన్నా కూడా ఆరోగ్యకరమైన ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని తీసుకుంటే మనకున్న ఆరోగ్యం ఇంకా పెరుగుతుంది, నిలబడుతుంది. ఆరోగ్యం బాగుంది కదా అని చెడువు గొడువు తినేస్తే కొన్నాళ్ళకి మన ఆరోగ్యం పాడైపోతుంది. ఇక్కడ కూడా ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కూడా ఇదే అప్లికేబిలిటీ. మీ జన్మజాతకం బాగున్నా లేకపోయినా అసలంటూ ఫలితాలు వస్తాయి. కానీ దీన్ని బలపరుచుకోవాలి కదా. మనం దేన్నైనా యోగాన్నైనా బలపరుచుకోవాలి. మీ జన్మజాతకంలో అసలు మీకు ఏ యోగాలు ఉన్నాయి తెలియని వాళ్ళు కూడా గోచారాన్ని పట్టుకొని గోచారంలో సూచించిన గ్రహస్థితులు సూచించిన పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా మీ జన్మజాతకంలో బాగోలేదు అన్న అంశము డెఫినెట్గా కట్ అయిపోతుంది. ఇప్పుడు మనం పరిహారం చూద్దాం. ఈ పరిహారం వచ్చేసేసి ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ పరిహారం వర్తిస్తుంది. ఈ పరిహారం వచ్చేసేసి శ్రీలక్ష్మి అమ్మవారి ఆరాధన ఈ వారం ఎంత విశేషంగా చేస్తే అంత మంచిది. లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చదవడం కానివ్వండి, లేదా లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన స్తుతులు చేయడము, శ్రీ సూక్తం వినడము, మగవాళ్ళైతే శ్రీ సూక్తం చదవడము, ఆడవాళ్ళైతే శ్రీ సూక్తం వినడము, అలాగే లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన గానాన్ని వినడం కానీ లేదా గానాన్ని పాడడం, ఇలాంటివన్నీ కూడా చేస్తే చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. లక్ష్మీ అమ్మవారు ప్రాక్టికల్గా కూడా కొన్ని విషయాలు మనల్ని సూచిస్తాయి. ఇంట్లో ముందు ప్రశాంతమైన వాతావరణం ఉండేట్లు చూసుకోండి. ఎందుకంటే ఇంట్లో మామూలుగా కొంచెం చిన్న డిస్ప్యూట్స్ ఉన్నా, కలహాలున్నా, గొడవలున్నా, కీచులాడుకుంటున్నా అలాంటి ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు వెళ్ళడానికి ఇష్టపడదు. మరియు ప్రత్యేకించి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు విచారంగా ఉండడం, దుఃఖంగా ఉండడం, కన్నీళ్ళు పెట్టుకోవడం, ఇలాంటివి కూడా అమ్మవారికి అప్రియమైన పనులు. అమ్మవారు అలాంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి ఇష్టపడదు. మనకుండే కష్టాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇదొక్క విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని కనీసం ఈ వారం అమ్మవారి పూజ చేస్తూ వీలైనంత వరకు ప్లెజెంట్గా, వీలైనంత వరకు ప్రశాంతంగా, చక్కగా నవ్వుతూ ఉంటే కనుక లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు ఇంకా బాగా వస్తాయి. ఎందుకంటే నేచరు ఇప్పుడు మనకి వృషభ రాశి చాలా స్ట్రాంగ్గా ఉంది. లక్ష్మీ అమ్మవారు ప్రతి ఇంటికి వచ్చి తరచి చూసే సమయం, శుభ సమయం ఇది. అమృతకాలం అని కూడా చెప్పచ్చు మనం. ఈ అమృతకాలాన్ని, అమృతదారిని వడిసి పట్టుకోవడానికి ఖచ్చితంగా ద్వాదశ రాశుల వాళ్ళు కూడా లక్ష్మీ అమ్మవారిని స్తుతిస్తూ, కీర్తిస్తూ, మరియు ఆచరణలో మనం చేయాల్సినవి, ఆచరణపూర్వకంగా మనం చేయాల్సినవి వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడం, వీలైనంత వరకు ఆనందంగా ఉండడం, స్ట్రెస్, డిప్రెషన్ నుంచి మనమే కమ్ ఓవర్ చేసుకోవడము, వాటిల్ని పక్కన పెట్టేసేయడం, పట్టించుకోకుండా ఉండడము. ఇప్పుడు మనకు ఇష్టం లేని విషయాలు, మనకి ఇష్టం లేని వ్యక్తులు వస్తే ఎలాగైతే మనం పట్టించుకోమో, స్ట్రెస్, డిప్రెషన్ కూడా ఎవరికి ఇష్టం ఉండదు కదా. దాన్ని ఇగ్నోర్ చేస్తూ పట్టించుకోకుండా ఉంటే కనుక డెఫినెట్గా లక్ష్మీ అమ్మవారి ఇచ్చే ఆశీస్సులు అందరం కూడా పరిపూర్తిగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా ఇలా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సుల్ని పరిపూర్ణంగా తీసుకోవాలని చెప్పి ఆశిస్తూ, నేను కూడా మీ అందరి తరఫున శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.